హాయ్ గాయ్స్, ఈరోజు వీడియోలో మనం మీ యొక్క ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్కి ఒక కొత్త అడ్మిన్ని ఎలా యాడ్ చేయాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. దానికోసం ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే facebook.com/ads/manager అనే లింక్ ఓపెన్ చేయండి. సో ఈ పర్టికులర్ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో facebook.com/ads/manager మీకు ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ అనేది ఈ విధంగా లోడ్ అవుతుంది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఒక ప్యానెల్ ఉంది కదా, సో ఈ ప్యానెల్లో మీకు ఇక్కడ గేర్ ఐకాన్ ఉంది కదా, సో గేర్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా లోడ్ అవుతుంది. ఇక్కడ మనకి యాడ్ అకౌంట్ రూల్స్ ఉంది కదా, సో ఇక్కడ ఏంటంటే మనం యాడ్ పీపుల్ క్లిక్ చేసి సో ఏ పర్సన్ అయితే మన యొక్క అకౌంట్కి అడ్మిన్ చేయాలనుకుంటున్నామో ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో ఒక ముందు ఆ స్టెప్ చేసే ముందు మీరు ఏం చేయాలంటే, సో మీరు ఏ పర్సన్ అయితే ఈ యాడ్ అకౌంట్కి అడ్మిన్ చేయాలనుకున్నారో ఆ పర్సన్ తోటి మీరు ఫేస్బుక్ ఫ్రెండ్ అయి ఉండాలి. సో అంటే మీరిద్దరూ ఫస్ట్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుకొని మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయి ఉండాలి. సో వన్స్ ఫ్రెండ్ అయిన తర్వాత ఇక్కడ యాడ్ పీపుల్ ఉంది కదా, సో యాడ్ పీపుల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా పాపప్ వస్తుంది. సో ఈ పాపప్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే మీరు ఎవరినైతే సో మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ పర్సన్ నేమ్ ఇక్కడ టైప్ చేసి, సో ముందు ఇది చేసే ముందు మీరు ఏం చేయాలంటే మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయి ఉండాలి. ఓకే, సో ఆ పర్సన్ నేమ్ ఎంటర్ చేసి ఇక్కడ ఏంటంటే మీరు యాడ్ అకౌంట్ అడ్వర్టైజర్ చేయొచ్చు, లేదా యాడ్ అకౌంట్ అడ్మిన్ చేయొచ్చు, లేదా యాడ్ అకౌంట్ అనలిస్ట్ చేయొచ్చు. ఓకే, యాడ్ అకౌంట్ అడ్మిన్ క్లిక్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ ఉంది కదా, సో కన్ఫర్మ్ క్లిక్ చేయండి. కన్ఫర్మ్ క్లిక్ చేసిన తర్వాత మీకు గిరి దస్గిరి యాజ్మిన్ యాడెడ్ టు యువర్ యాడ్స్ అకౌంట్. సో ఆ పర్టికులర్ పర్సన్ అనేది మనకి యాడ్ అకౌంట్కి అడ్మిన్గా యాడ్ అవ్వడం జరిగింది. ఓకే గైస్, సో ఇది ఈ విధంగా మీ యొక్క యాడ్ అకౌంట్కి వేరే పర్సన్ని అడ్మిన్ యాడ్ చేయడే ప్రాసెస్. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ తెలియజేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.